కార్తీక మాసంలో మనము అనేక పూజలు చేస్తుంటాము. ముఖ్యంగా ఉసిరిక చెట్టుకు దీపం పెట్టడము, ఆకాశ దీపాలు వెలిగించడము, మందిరాలకు వెళ్ళడము, తులసి పూజలు చేయడము, పసుబొట్టు కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో జరిగే కార్యక్రమాలు. కొందరైతే వ్రతాలు కూడా చేసుకుంటారు, నోములు కూడా నోసుకుంటారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని, ఉసిరి చెట్టుకు దీపం పెట్టాలని, ఉసిరి చెట్టు దగ్గర వివిధ రకాల పూజలు కూడా చేసుకుంటే ఎంతో పుణ్యం అని చెప్పేసి మనము పూజలు చేస్తుంటాము. అలాగే ఇంట్లో ఉన్న ఉసిరి చెట్టు కింద ఈసారి నోము నోచుకోవడం జరిగింది. మనం ఇంట్లోనే మనము ఈ పండుగల సందర్భంగా మనము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము సత్యనారాయణ వ్రతాన్ని 5 కథలు మనం చదువుకొని మనమే వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. వీలైతే మనం పంతులను కూడా ప్రతి వ్రతానికి పిలుచుకుంటాము. పూజలు ఉండటం మూలాన ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మనం ఇంట్లోనే పూజలు చేసుకోవచ్చు. ఈ విధంగా వ్రతాలు చేసుకోవచ్చు. ఉసిరి చెట్టు కింద నేను మీకు చూపించే ఈ వీడియోలో 5 కథలు సారాంశం. 5 కథలు మరి చదవడం అనంటే దాదాపు 1.5 గంటన్నర 2 గంటలు మనం పూజను ప్రారంభిస్తాము. ప్రారంభించిన తర్వాత అంత టైం ఉంటుంది కాబట్టి అంత టైంను మనం వీడియోకి చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కథల్ని మాత్రం నేను పూర్తిగా మీకు ఈ వీడియోలో వినిపించలేకపోతున్నాను. కాకపోతే మనము సత్యనారాయణ వ్రతం అనేది 5 కథలు చదువుకుంటేనే మనకు సత్యనారాయణ వ్రతము పూర్తవుతుంది. అది ప్రతి కుటుంబంలో ప్రతి వారికి తెలిసిన విషయమే కాబట్టి నేను కథలను పూర్తిగా తీయలేదు. ఉసిరి చెట్టు కింద వ్రతం చేసుకోవడం మాత్రం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ఉన్న ఉసిరి చెట్టుకు ఇలాంటి పూజలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో మీకు ఈ ముందు వీడియో పెడుతున్నాను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అదోక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం నిష్ఠాయాం శుభస్తం యజమాన్యో యజమాన్యస్య గోత్రం పౌండ్రీక మహర్షి గోత్రోద్భవస్య కుటుంబస్య అస్మాకం అనుకోండి. సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థకామ మోక్ష సిద్ధ్యర్థం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవత పూజన అంచ కరిషే. కొన్ని చేతుల నీళ్లు తీసుకోండి, అక్షంతలు తీసుకోండి, కొన్ని అన్నీ అవసరం లేదు. మీ చేతిలో నీళ్ళు పోసుకొని తన చేతిలో పోసి కింద దాంట్లో వదిలిపెట్టండి. ఎట్లయినా సరే దాంట్లో వదిలిపెట్టండి. మీ చేయి కిందకుండనా. పూజన అంచ కరిషే తదంగత్వేన కలుషగణాధిపతి పూజన అంచ కరిషే. ఇప్పుడు ఆ చెంబుకు పూజ చేయండి. దానికి చుట్టూ గంధము పసుపు కుంకుమ అక్షంతలు అన్ని పెట్టి కలశస్సం కే విష్ణు కంఠే రుద్రసమాస్త మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగణాధిప ముక్షౌ దోసాగర సర్వే సప్తద్వీప వసుంధతి సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణాంగేష సమస్త గాయత్రీ సావిత్రి శ్రీ పుష్కి ఆయాంతు దేవ పూజార్థం దుర్దక్షేద్వారక గంగే చైమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ అభిసన్ముఖో భవ దేవానాం చుట్టూ 4 వైపులా 4 పెట్టి మధ్యలో నీళ్ళల్లో కొంచెం వేయండి. 5
अभिसन्मुखो भव पूजा द्रव्याणि संप्रोक्ष अक्षपुण्डरीकाक्षाय नमः तदङ्गत्वेन శ్రీగణాంబికా దేవత పూజనాంచ కర్షే. అక్కడ గణపతి ఉంటుంది, గౌరమ్మ ఉంటుంది, ఈ కంకణాలు ఈ మూడింటికి నీళ్లు చల్లండి. నీళ్లు చల్లిన తర్వాత వస్త్రం ఎక్కించి తర్వాత గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ ఎక్కిస్తూ ఉంటాం. సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఉపచారిక స్నానం కూతురు నేను చల్లండి. అస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఉపచారిక స్నానం గౌరీ సల్లాని దక్షద్దే కపది ద్విపతి సా చతుష్పతి అష్టాపతి నవపతి బభూవశీ సహస్ర ఆకాదనం శ్రీగణాంబికా దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానాంతరే మళ్ళీ కూర్చొని నిల్చోండి. శుద్ధోదక స్నానాంతరే పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. అథ శుద్ధోదక స్నానం సమర్పయామి. గంధద్వారాంధురాదర్శాన్ నిత్యపుష్టాంతరీగం సర్వభూతానాం స్వామి హోపప్పే శ్రీ ఫస్ట్ కోపం చేయాలి. కోపం తేలికరించిన సర్వభూతం గంధద్వారాంధురాదర్శాన్ నిత్యపుష్టాంకరేష్ణిమీశ్వరీగం సర్వభూతానాం స్వామి హోపప్పే శ్రీం శ్రీ గణాంబికా దేవతాభ్యో నమః. శ్రీగంధాన్ ధారయామి. ఆరిద్రచూర్ణం సమర్పయామి. కుంకుమం దివ్యం కుంకుమేన దేవాగ్రహ. శ్రీగణాంబికా దేవతాభ్యో నమః. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం ముగేంద్రహారం సదా వసంత విద్యారవిందం భవాని చైతన్యమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ గణాంబికా దేవతాభ్యో నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మదర్శనం సమర్పయామి. పునః పూజాం సకలాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనితత్వే గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహ పండు పైన నీళ్ళు చల్లి చక్కెర వేసి కొంచెం నీళ్ళు చల్లి నైవేద్యం శర్కర ఖండ ఖర్జూరాదలి నీళ్ళు చల్లి శర్కర ఖండ ఖర్జూరాదలి క్షీరం దాని చ ఆహారం భక్షభుజం చ నైవేద్యం చతుర్హృతం శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. రంభా ఫల శర్కరోపహార నివేదనం సమర్పయామి. మంగళ నీరాంజన దీపం ప్లేట్లో పెట్టుకొని యూజ్ చేయవచ్చు. అప్పటి వరకు ఇది మంగళ నీరాంజన దీపం సమర్పయామి. నీళ్ళు తిప్పండి. జలేన దేవత శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. నవగ్రహ దగ్గరికి స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వజాద్వేషన్నో అధిపతేషం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా సహస్రాక్షసహస్రభసభో విశేషోద్గాతిష్టదశాంకుల పురుషే వేదం సర్వం యద్భూతం నిశ్చలతాను తత్వశేషానః యదన్యేనాతిరోహతి ఏ పట్టాయన విద్యతే. దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసంతే నాగం మహిమాన సంతే పూర్వే సాధ్యాసంతి దేవాః. పంచామృత స్నానాంతరే శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరే ఫలోదక స్నానం. ఇందులో పోస్తావా? శ్రీ రమాసత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఫలోదక స్నానం. ఒకసారి ఇంకొక దెబ్బ అయ్యో పడతాయి మెల్ల. స్నాన స్వామి దేవతాభ్యో నమః. స్నానాంతే వస్త్రోపసరాత్తే కార్ప
సహస్రం సమర్పయామి. ఇప్పుడు గంధము పసుపు కుంకుమ అక్షతలు అవన్నీ పెట్టాలి. శ్రీ అన్నాందారామి అధికారం సమర్పయామి. కుంకుమం దివ్యం కుంకుమేనాక్షరా దేవా దుర్గాన పరమేశ్వర. అవసరమైనది నీవై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృహీతం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. పుష్పం సమర్పయామి. అక్షింతలు చేతిలో తీసుకోండి. నేను పూజయామి అన్నప్పుడల్లా అక్షింతలు వేస్తూ ఉన్నాను. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. గుల్బౌ పూజయామి. ఓం ఇంద్రాపతయ నమః. జంగే పూజయామి. ఓం అనగాయ నమః. జానునీం పూజయామి. ఓం జనార్దనాయ నమః. గురు పూజయామి. ఓం విష్టర్ శివసే నమః. ఓం కటిం పూజయామి. ఓం కుక్షిస్తాఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం శంఖచక్ర గదాశాంగపానయే నమః. బాహూన్ పూజయామి. ఓం కప్పు కంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణేంద్రవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం కుండకుట్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్యోనయ నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. సిద్ధాంగే నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వగాయ నమః. ఓం సర్వస్మై నమః. ధారాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం ధరాధారదేవ నమస్కారం. ఓం ప్రతిగృహీతం శ్రీరమా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. శ్రీ సత్యనారాయణ స్వామి నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. జలేన నీళ్ళు తిప్పండి. జలేన దేవవందనం సమర్పయామి. అక్షతేన చక్షుర్వందనం సమర్పయామి. అక్షతలు తిప్పి దేవుడు అక్షతేన చక్షుర్వందనం సమర్పయామి. హస్తేన ఆత్మవందనం సమర్పయామి. నిమిషారణ్యే ఋషే శౌనకాదయ ప్రప్రోత్సానతం సర్వే సూతం పౌరాణికం కలు. పూర్వం ఒకనాడు ఓ పౌరాణిక బ్రహ్మ సూతమక సిద్ధిని పొందుతారో ఏ తపస్సు చేసిన లబ్ధి పొందుతారో మాకు వివరంగా అంతా చెప్పండి అని అడుగుతున్నారు. దానికి అది విన్నటువంటి ఆ సూత మహర్షి శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అన్నాడు. పూర్వం ఒకప్పుడు లోక సంసార ప్రియుడైనటువంటి నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చినాడు. భూలోకంలో పూర్వజన్మ కర్మ ఫలములతో పలు జన్మలను ఎత్తుతూ పలు కష్టాలను అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జాలిపడి వీరి కష్టములను కడదేర్చడానికి ఉపాయం చతుర్భుజుడైన తెల్లని శరీరతి అగు ఆ శ్రీమన్నారాయణ్ణి చూసి స్తుతించసాగినాడు. మనస్సుకు కానీ మాటలకు కానీ ఊహించి చెప్పుటకు అలివి కానటువంటి అతీతమైన రూపం కలవాడా, ఆది మధ్యంతరహితుడా, నిర్గుణుడవు, సుగుణాత్మకుడు అయినటువంటి ఆదిపురుష, భక్తుల బాధలు తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ నీకు నమస్కారము అని స్తోత్రం చేస్తున్నాడు. నీ కోరిక ఏమిటి చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఓ లక్ష్మీ వల్లభ, శ్రీమన్నారాయణ జగద్రక్షక, భూలోకమందలే జనులందరూ కూడా చాలా జన్మలలో పుడుతూ చాలా కష్టాలను అనుభవిస్తూ పాపకర్మలను అనుభవిస్తున్నారు. వారి కష్టాలను కడదేర్చడానికి ఏదైనా ఉపాయం చెప్పి దయతో అనుగ్రహింపు స్వామి అని ప్రార్థించినాడు. శ్రీ మహావిష్ణువు ఇట్లా చెప్తున్నాడు. ఓ నారద, లోకానుగ్రహ కాంక్షతో మంచి విషయాన్ని అడిగినావు, చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందుతారో అట్టి సులభ ఉపాయాలను చెబుతాను వినుము అన్నాడు. భూలోకమందు సర్వలోకమందుకు కూడా దుర్లభమైనటువంటి మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. దీని అందరి వాత్సల్యంతో దానిని చెప్తున్నాను విను. అదే సత్యనారాయణ వ్రతము. దానిని విధి విధానం నా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకం నా సర్వ సుఖములను అనుభవించి పరలోకం నా మోక్షమును పొందుతారు. నారదుడు అడుగుతున్నాడు, ఓ మహాప్రభు, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకేం ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఆచరించడం ఎట్లా? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? అంతా కూడా నాకు వివరంగా చెప్పమని కోరినాడు. దానికి భగవంతుడు చెప్తున్నాడు, ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలను విచారాన్ని పోగొడుతుంది, ధన ధాన్యములను వృద్ధి అందిస్తుంది.
మనసారా స్వామిని కొలచి హారతులిరమ్మా. మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా. కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమరచి జగతికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలచి హారతులిరమ్మా. స్వామిని కొలచి హారతులిరమ్మా. అలారతి శ్రీకంఠయ సగితి సర్వాదినాథ హర వరద సర్వశంకర. కఠోర మంగళారతి శ్రీకంఠయ సగితి సర్వాదినాథ హర వరద సర్వశంకర. నమకంబుచ చెమకంబుచ నీ నామద తులచే చెమకంబు మీద జలకమచిత మరి దలచన్. కరవీర మల్లికాదులైన గంధ సుమములన్ మురిపంబు తోడ బిల్వ పూజ ముందు సల్పుచున్. చూడామణి కృతార్థ బింబ పూర్ణ శరహర కోడూరి వాస శ్రీ మహేష గోపతి ధ్వజా. తారతి శ్రీకంఠయ సగితి సర్పాదినాథ హర వరద సర్వశంకర సర్వశంకర. కర్పూరవరం కణావతారం భుజండహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని అఘోరేభ్యో తఘోరే. నిలిపండి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి జనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ రమాసు సత్యనారాయణ స్వామినే నమః. కర్పూరమం సమర్పయామి. అక్షతేన చక్షుర్వందనం సమర్పయామి. హస్తేన ఆత్మవందనం సమర్పయామి.